పేరింట మూవీలో తన కామెడీ టైమింగ్ తో తన పర్ఫార్మెన్స్ తో అందరి మెప్పు సంపాదించిన పార్వతీశం గారు ప్రస్తుతం మార్కెట్ మహాలక్ష్మిలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్ గా ప్రణికాంత గారు నటిస్తున్నారు. ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ విశేషాలను షేర్ చేసుకోవడానికి మనతో హీరోయిన్ తో పాటు ముక్కు అవినాష్ గారు, మహబూబ్ బాషా గారు కూడా ఉన్నారు. హలో అండి. హలో అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. రివ్యూ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, బజ్ కూడా పెరిగింది. సో స్టార్టింగ్ చేసేటప్పుడు అసలు మార్కెట్ మహాలక్ష్మి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మూవీ ఎలా ఉండబోతుంది? అద్భుతం, అమోఘం, ఒక దృశ్య కావ్యం. మీరు డైలాగ్ లేదండి, నో వర్డ్స్ అంటే ఆ రేంజ్ లో ఉందనా? మళ్ళీ బాగుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి ఏంది వీళ్ళు బాగుందన్నారు పోతే ఏం లేదు అని అనుకోవద్దు కదా. నాకు తెలిసి ఇది కామెడీయా లేకపోతే లవ్ అండ్ ఎమోషనల్ ఇలానా? ఏ వేళ వెళ్తుంది మూవీ? మిక్సీలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ అండి ఇది. ఓకే, అది లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్. చాలా ఇప్పుడు మీరు అమ్మాయి కాబట్టి మీరు ఇంకా చూడలేదు కాబట్టి మీరు చూడండి, మీరు కనెక్ట్ అవుతారు. ఒక ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయి ఏ అమ్మాయికైనా కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇండిపెండెంట్ లేని వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కాదు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ప్రతి అమ్మాయికి ఉంటుంది మనం ఇండిపెండెంట్ గా మనం ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. చాలా రీజన్స్ ఉంటాయి వాళ్ళు డిపెండ్ అవ్వడానికి. కొంతమంది కుదరక ఏదో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, ఏదో తప్పదు డిపెండబుల్ గా అయిపోతారు. మళ్ళీ నుంచి అమ్మాయిలకి ఎవరికైనా ఉంటుంది. సో అలాంటి అమ్మాయిలందరికీ ఈ మూవీ డెడికేషన్. ఒక అమ్మాయికి తనకంటే కొన్ని గోల్స్ లైఫ్ లో ఇలా ఉండాలని అనుకుంటుంది కదా, అలా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి అంటే ఈ అమ్మాయి ఎలా ఉందాం అనుకుంటుంది, తరంగా లైఫ్ లోకి వచ్చేసి తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ నాన్నకు కోరికలు ఉంటాయి అనమాట, నా కొడుకు ఇలా ఉండాలి, ఇలాంటి సంబంధం రావాలి, అసలు ఏం జరిగింది ఫైనల్ గా అనేది అదే కదా. ఆయన రాశారు స్టోరీ, ఆయన రాశాడు, ఆయన చేశారు. ముఖేష్ గారు రాశారు, ఆయన తీశారు, మేము చేశాము. లాస్ట్ లో ఆయన ఈఎస్హెచ్ ఇనదే లాస్ట్ ముఖేష్ లో అవినాష్ ఉంది కదా. బా వాటిని చక్కని కవర్. అసలు నిజంగా ముఖేష్ గారు డిఫరెంట్ గా తీసుకొచ్చారు. మామూలుగా హీరో లో స్టేజ్ నుంచి హీరోయిన్ కోసం మంచిగా సంపాదించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే హీరోయిన్ గారు వెజిటేబుల్స్ అమ్మడం. అమ్మాయి ఎందుకు లవ్ చేస్తాడు, ఎందుకు వెంటబడతాడు? ఇండిపెండెంట్ అమ్మాయి కాబట్టి. బేసికల్లీ హీరో అవన్నీ చూసుకోడు. జనరల్ గా అమ్మాయి ఇండిపెండెంట్ అయితే చాలు. హీరో గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? నాదొక పక్కింటి అబ్బాయి క్యారెక్టర్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వాళ్ళ ఫాదర్ కట్నం కోసం చాలామంది అమ్మాయిలను చూస్తాడు, కాకపోతే నచ్చదు వాడికి. అరే లైఫ్లో ఇండిపెండెంట్ ఉంటే ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా అనేసి. సో అలాగ ఆయన జర్నీలో ఒక అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయి కోసం తెలుసుకుంటాడు. సో ఆ అమ్మాయి ఇండిపెండెంట్ అని, ఫైనాన్షియల్ ఎమోషనల్ ఇండిపెండెంట్ అని తెలిసి అమ్మాయిని లైన్ వేస్తాడు, అమ్మాయి కొడుతుంది. అందుకే నా ట్రైలర్ లో మీ ఫాదర్ రోల్ ఉన్నవారు ఇన్ని కోట్ల కట్నం వస్తుంది అన్నప్పుడు నాకు వద్దు, నాకు నచ్చలేదు అని చెప్పేస్తారు. హీరోయిన్ నచ్చారు కాబట్టి అంతే. అండ్ హీరోయిన్ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాజ్ యూజువల్ అండి, ఇండిపెండెంట్ ఉమెన్. సో అదొకటే నేను చెప్పగలను, ఇండిపెండెంట్ ఉమెన్. తను ఎలా లైఫ్ లీడ్ చేస్తుంది, తన లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తే ఆ పర్సన్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేది. నాకు తెలిసి మూవీలో అంతా హీరోని బాగా కొట్టే క్యారెక్టర్ ఉందని చిన్నప్పుడు అలవాటు, నాకు ఇది కూడా అలవాటు అయిపోయింది. అండ్ మహబూబ్ బాషా గారు మీ రోల్ ఎలా ఉంటుంది? నాది హీరోయిన్ కి బ్రదర్ క్యారెక్టర్. ఓకే. పచ్చి తాగుబోతు. మీరు ఒక క్వార్టర్ ఇస్తే హీరోయిన్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాడు. అంటే మీకు ఏం కావాలంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ ఫోన్ నెంబర్ అన్ని కూడా ఇచ్చేస్తాడు. క్వార్టర్ ఇవ్వాలంటే. సరే క్వార్టర్ ఇస్తాను, చెప్పేది ఇప్పుడు హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పు. నిజంగా ఇస్తే చెప్తావా? నిజంగా ఇస్తే చెప్తా, నా దగ్గర లేదు కానీ. అండ్ హీరోని డామినేట్ చేస్తున్న అవినాష్ గారు ఈ రోల్ ఎలా ఉంటుందండి? ఆయన ఎందుకు చూసాడు, అటుపక్క చూశాడు, ఈడేంటి హీరో ఏంటి నుంచి ఏం చేశాడంటే ఫస్ట్ లేవు ఆ హీరోయిన్ పెట్టుకుంది కదా అని చెప్పి నాకు తక్కువ పెట్టుకున్నాడు. లేదు, నాది క్యారెక్టర్ అంటే హీరో ఫ్రెండ్, చాలా హీరో ఫ్రెండ్ అండి. యాజ్ యూజువల్ హీరో ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది, అరే మా అమ్మ ఏంది మా అమ్మ అది అని ఆ టైప్ ఆఫ్ కొంచెం ఫీల్ అవ్వకురా జరుగుతారా ఇలా ఒక పోయి కూరలు అమ్ముకునే అమ్మాయిని ఎట్లా లవ్ చేసినారా అని అంటే ఆమె ఎట్లా కనెక్ట్ అయిందిరా అని చెప్పేసి ఇలా పక్కన నాకు ఈ సినిమాలో పెళ్ళైంది. యాక్చువల్లీ నా వైఫ్ ఉంటది కానీ ఉంటది అంతే. సాయి పల్లవి అంటే ఒక క్యారెక్టర్ వైఫ్ నాకు. చల్లగొండడానికి కారణం అదే. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అంటే వైఫ్ అని చెప్పారండి, కానీ వైఫ్ తో ఎప్పుడు సంసారం చేసి సీన్ ఏం పెట్టలేదు. అంటే ఆ
సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదే ఆబ్వియస్ వైఫ్ అంటే అదొక నీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు అవన్నీ అట్లా అది ఇమాజిన్ చేసి పెట్టారు. నేను ఒక హస్బెండ్ ఒప్పుకుందే ఆయన నీకు ఒక వైఫ్ ఉంటది సంసారం ఉంటుంది అయితే చేస్తా అన్నాడు ఆయన. అంటే అందుకోసం ఏం చేస్తాను సీన్ క్యారెక్టర్ చేస్తాను. యాక్చువల్లీ ఈ సినిమా నాకు మ్యారేజ్ అవుతుంది అనమాట. ఒక మ్యారేజ్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఆయనతో కొలీగ్స్ అనమాట సాఫ్ట్వేర్ కంపెనీలో. అలా స్టోరీ చెప్పేసి మొత్తం చెప్పండి. సిడీ ఇచ్చి అయితే సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందంటే ఇలా తను సపోర్ట్ చేస్తూ తన వెంటే ఉండి ఒక ఫ్రెండ్ కష్టాలు సుఖాలు ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉండే ఒక మంచి నేను కష్టాలు పడుతూ పొద్దునే నన్ను ఇబ్బంది పెట్టి మార్కెట్ తీసుకొచ్చి ఈమెకు లైన్ వేయడాలు పక్కన నేను చూసి అదే నువ్వు లైన్ వేయడాలు నేను ఎంకరేజ్ కమా నువ్వు చేయగలవు అని చెప్పేసి అలా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఓదార్పులు అన్నిటితో తోడుంటాను వాషింగ్కి వెళ్ళినప్పుడు తోడు వెళ్తాను. అండ్ హీరోయిన్ గారు మీది కూరగాయలు అమ్మే క్యారెక్టర్ కదా, సో మీరు ఈ క్యారెక్టర్ కి రాకముందు కొంచెం అబ్జర్వ్ చేయడము అంటే ఇది నా క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయడం కొంచెం ప్రాక్టీస్ చేయడం ఏమైనా చేశారా? అబ్జర్వ్ చేశాను. ప్రాక్టీస్ అంటే అందరిలో చేయలేదు కానీ ఇంట్లో చేసేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని అబ్జర్వ్ చేస్తాను. చాలా చోట్ల నిజంగానే వచ్చి నిజంగానే అడిగేవాళ్ళు. అక్కడ షార్ట్ అవుతుండేది నిజంగానే వచ్చి ఆలు ఎంతమ్మా నిజంగానే ఇచ్చేదా కనబడేది కాబట్టి అమ్ముకునే న్యాచురల్లీ యా వాళ్ళు జస్ట్ చూస్తారు అబ్బాయి ఎవరో ఒకటి అమ్మాయి కూరగాయల అమ్మాయి ఎందుకు అట్లా ఎవరు రాలేదు, ఆంటీసే వచ్చారు. బిజినెస్ బాగా అయిందండి, బిజినెస్ బాగా ఐ గెస్. హీరో గారు అంత కష్టపడి ఫ్రెండ్ వాళ్ళని తీసుకొచ్చి మరీ వచ్చారు, మీరు చూడకపోతే ఎలా అండి? వచ్చినప్పుడల్లా మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మజాక్ పెడితే మంచిగా ఉండదు. అవును ఒకసారి మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి టిఫిన్ లేట్కి వస్తే బాగోదు. మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి అని చెప్తారు కదా, ట్రైలర్ చూసారు చెప్పండి. ఈసారి వెరైటీ డిఫరెంట్ గా హీరోతో చెప్పిద్దామా? ఇది కూడా ఐడియా బానే ఉందండి. ఒకసారి ఇప్పుడేంటి మహాబాబు మార్కెట్ బాబు మహాలక్ష్మి డైలాగ్ మహాలక్ష్మి డైలాగ్ చెప్పండి. నువ్వు హీరో అనుకో, ఇప్పుడు ఆవిడ హీరో. మహాలక్ష్మి డైలాగ్ మహాలక్ష్మణ్ మార్కెట్ మహాలక్ష్మణ్ మజాకులు ఆడితే మంచిగా ఉండదు అంటే మొగోడు కదా. మహాలక్ష్మి అదే చెప్పేసి చెప్పనా? చెప్పండి. అమ్మాయి వచ్చి మహాన హీరో. ఓకే హీరో అండి. ఓకే అది కాదు మహా డైలాగ్ ఫస్ట్ ఇది ఉంటుంది కదా, నన్ను కొట్టేస్తారేమో యాక్టింగ్ అంటారు కదా, కొట్టారు. ఏం కాదు చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. డైలాగ్ అండి. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకే. అలా అయితే ఓకే. ఓకే మహా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మజాకులాడితే మంచిగా ఉండదు. చల్ టైటిల్ చాలా క్యాచీ టైటిల్ కదా. అవును, మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుందండి టైటిల్. మీకు ఈ టైటిల్ సినిమాలో క్యారెక్టర్లు అన్ని చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా క్యాచ్ ఉంటాయి. ఇంకో రింగు రంగుడు, నత్తినాగులు, మంజు, కసక్ కస్తూరి. నా పేరేంటి సినిమాలో? ముఖేష్ కదా నా పేరు? అవినాష్ కిషోర్ పేరు కూడా మీరు మర్చిపోయారండి క్యారెక్టర్ లో. అంటే నీ క్యారెక్టర్ లీనమైపోయాయి కదా, పేరు మర్చిపోయా. ఓకే హీరో గారు, ఇప్పుడు ఈ మార్కెట్ లైవ్ మార్కెట్ లోనే షూటింగ్ జరిగింది 1 month అని విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్కడ? దోల్దీరింది. సమ్మర్ లో చేసాం, చాలా వేడిగా ఉండేది. అండ్ లైవ్ లొకేషన్ లో చేసాం, చాలా చలిగా ఉండేది. వింటర్ లో సమ్మర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఆబ్వియస్లీ మార్కెట్లో అంటే ఇప్పుడు మనం చిన్న సినిమా అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో మనం అందరిని ఒప్పించుకొని చేయడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే మా డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు, మమ్మల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు, మమ్మల్ని ఎక్కడో సైడ్ కూర్చోబెట్టి ఏ ప్రాబ్లం వచ్చినా తనే ఇనిషియేటివ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో మేమైతే బాగానే ఉన్నాం, హ్యాపీగానే. తనకి మా డైరెక్టర్కి అయితే దోలు తీరిందండి, లిటరల్ చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా దోలు తీరింది. ఇప్పటికీ కష్టపడుతున్నాడు, ఇప్పటికీ కష్టపడతాడు. ఆయన కోసమైనా సినిమా ఆడాలి. పాజిటివ్ మెయిన్ గా మేము ఏమైనా డౌట్ క్రియేట్ చేసినట్టు మన సినిమాకి వస్తారు కాదు బ్రో,
వస్తారు వచ్చి చూస్తారు అంటే అని అనుకోవాలి మనం అంటాడు. అంత పాజిటివ్ పర్సన్. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఫస్ట్ నాకు అది నచ్చుతుంది. గ్రేట్. నిజంగా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి. మామూలుగా డైరెక్టర్స్ అంటే చాలా కోపం ఎక్కువ, ఏం చెప్పరు అని అంటారు. నా మూవీకి పిల్లర్స్ అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, ముఖేష్ అండ్ అఖిలేష్ వీళ్ళిద్దరు. డబ్బులు తేయడం కూడా అంత ఈజీ కాదు కదా. మా ప్రొడ్యూసర్ US లో ఉంటారు ఆయన. వెరీ యంగ్. మాన్ తేజే ఉంటుంది ఆయనకు కూడా. అఖిలేష్ గారు వెరీ యంగ్. తనకి మూవీ అంటే చాలా ప్యాషన్. డైరెక్టర్ కూడా యంగ్. అదేనమ్మా జనరల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు 40+ ఓల్డ్ అనుకుంటారు. వెరీ యంగ్. వాళ్ళిద్దరు కలిసి ప్రతిదీ డిస్కస్ చేసుకుని ఓకే డబ్బులు పంపిస్తారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది మా డైరెక్టరే కదా. సో బాగానే బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎక్కడ ఇప్పుడు బడ్జెట్ ఆగడం కానీ, ఎవరు అంటే మాట్లాడే శాలరీస్ ఆగడం కానీ ఏమీ లేదు. అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పాట్లో అయిపోతా ఉంది. సో డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పగానే మీకు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి స్టోరీకి? నాకు ఫస్ట్ నచ్చింది ఇండిపెండెంట్. నాకు మా అమ్మను కానీ మా అక్కను కానీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మా అక్కకి చాలా చిన్న 16 yearsలో పెళ్లి చేశారు. మా అమ్మకి చిన్నప్పుడు పెళ్లి చేసింది. మా అమ్మ చూసినా మా అక్కను చూసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ లేరు, నేను లేను, మా అమ్మ పరిస్థితి ఏంటి? చదువుకోలేదు, ఏంటి పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే మా అమ్మ కానీ చదువుకొని ఉంటే ఎంతో కొంత ఒక ధైర్యం ఉంటుంది కదా. సో ఇప్పుడు మా అమ్మ లైఫ్ లాంగ్ మా ఫాదర్ మీద లేకపోతే నా మీద డిపెండబుల్. మా అక్క కూడా అంతే. మా అక్కని పెద్ద చదువుకోలేదు, 9th 10th చదివించారు అంతే. 16 yearsలో పెళ్లి చేశారు. సో నాకు ఆ కోపం ఉండేది. కాకపోతే అప్పుడు రోజులు అలా చేశారు అంతే, మా పేరెంట్స్కి తెలియక చేశారు. బట్ నాకు ఎప్పుడూ ఉంటుంది ఒక క్వశ్చన్ ఉంటుంది, మా అక్కకి ఇప్పుడు మా బావగారి మీద డిపెండబుల్. సరే మా బావగారు లేరు, నేను లేను, మా నాన్న లేను, మా అక్క పరిస్థితి ఏంటి? సో నాకు అది కనెక్ట్ అయింది ఎక్కడో. మా అక్క చాలాసార్లు నన్ను అనేది, అరే నేను చదువుకుని ఉంటే బాగుండేది, నేను ఉద్యోగం చేసి ఉంటే బాగుండేది, నేను చాలాసార్లు అనేది. అక్కడ కనెక్ట్ అయింది పాయింట్. ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉమెన్ కోసం నాకు ఒక లైన్ చెప్పారో నేను కనెక్ట్ అయ్యాను. ఇండిపెండెంట్ ఉమెన్ కోసం. ఇండిపెండెంట్ ఉమెన్ కోసం. నైస్ అండి. సో మీకేం నచ్చాయండి? అసలు ఏం నచ్చకుండా ఉంటుంది చెప్పండి ఒక అమ్మాయికి? అది నేను ఒక డెబ్యూటెంట్ని, నాకు ఇంత మంచి రోల్ వచ్చినప్పుడు హీరోయిన్ సెంట్రిక్. ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఈ మహాలక్ష్మి ఈ సినిమా హీరో స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు లోపల జలసీ ఉన్నా ఏది ఉన్నా, బట్ ఇది ఓపెన్ గా చెప్తున్నాను. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా సూపర్ పర్ఫార్మర్ తిను. నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసేది. ఆ కోపంతో కూడా నేను అసలు మాట్లాడలే ఈ అమ్మాయితో. నాకు అంటే ఉంటుంది ఆబ్వియస్లీ, నేను బాగా చేయాలి ఉంటుంది కాబట్టి అది కెమెరా ఆన్ చేసి తినేసింది ఈ అమ్మాయి మొత్తం. ఎక్కువ చేయడానికి ట్రై చేస్తే డైరెక్ట్ కొంచెం సెటిల్ గా ఉండాలి, డౌన్ చేయడానికి క్యారెక్టర్ అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పాక మీకేమనిపించిందండి? ఇప్పుడు కామెడీ రోల్ అనేది అంటే నార్మల్ గా చేస్తారు, కానీ సినిమా హిట్ అయితేనే ప్రతి రోల్ అనేది కూడా హిట్ అవుతుంది. మీకే ఎలిమెంట్స్ నచ్చి ఓకే చెప్పారు? నాకు బేసిక్గా నా క్యారెక్టర్ నచ్చి నేను ఓకే చేయలేదండి. సినిమా కథ నచ్చి నేను చేశాను ఓకే. సినిమా పాయింట్ కొత్త పాయింట్, అంటే మన ఈ ఇండస్ట్రీలో ఎంతవరకు ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు. మీకు ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్తే కథ ఏంటనేది క్లియర్గా మీకు అర్థమైపోద్ది. నాకు ఈ పాయింట్ నచ్చి నాకు ఫస్ట్ రణికానిక నాకు స్టోరీ చెప్పింది. చెప్పగానే ఒకసారి డైరెక్టర్ గారిని కలిశాను, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాయింట్ చెప్పింది. తర్వాత డైరెక్టర్ గారు స్టోరీ మొత్తం చెప్పింది. సార్ నేను చేస్తాను సార్, బాగుంది అది. ఇట్లా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, దీంట్లో అది ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే సార్ నేను రోజులు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ కథ బాగా నచ్చింది సార్, చేస్తాను సార్ నేను చెప్పాను. అండ్ హీరోయిన్ గారు, మీరు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ అనుకుంటా, ఎలా ఉందండి ఇండస్ట్రీ? అదే ఇంకా ఎంటర్ అవ్వలేదు కదా, మూవీ అయితే బాగుంది చేసుకుంటే. ఫస్ట్ జనరల్ రెస్పాన్స్ ఏంటి అనేది చూడాలి కొంచెం. నేను తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందని అడిగాను. ఇండస్ట్రీ అయితే చూడలేదు ఇంకా స్టార్టింగ్ మూవీ వరకు తప్ప ఇంకొకటి చూడలేదు. ఇంకా తెలియదు కదా. సో ఇంకేదన్నా ప్రాజెక్ట్స్ చేస్తే మేబీ ఇండస్ట్రీ లోపలికి ఎంటర్ అవుతారు. ఆయన నాకు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో బాగా నచ్చిందంటే మా సురేంద్ర గారి కెమెరామెన్ చాలా బాగా చూపించారు. అంటే లైక్ క్వాలిటీ కానీ మీరు చూస్తే రేపు మూవీ చూసిన తర్వాత మూవీ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోయింది ఎంత బాగా. ఇప్పుడు ఈ సినిమాకి హైలైట్ ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. మ్యూజిక్ అంటే ఏదో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. జో ఇన్మవ్ అని మ్యూజిక్ అండ్ చిన్న కుర్రోడు కాదు అలా కనపడతాడు. అవునా? చెప్పారు కదా ఆయన క్లాస్మేట్ అంట. ఓకే ఓకే.
సో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అది జో ఎన్వం గారు అన్నారు కదా, ఇక్కడ జానపదాలు ఉన్నాయి, క్లాసికల్ సాంగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. సో అన్ని అవే ఉన్నాయి లేకపోతే కొన్ని డిఫరెన్స్ కూడా? ఫోక్ సాంగ్, డీజే ఉంది. టోటల్ 6 సాంగ్స్ అండి దీంట్లో. ఓకే, దాంట్లో మీరు అనుకున్నట్టు అది ఫోక్ సాంగ్ ఉంది, ఒకటి జానపదం ఉంది, డీజే ఉంది. ఓ వావ్, ఆల్ మిక్స్. హీరోయిన్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది కదా. నేను డాన్స్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను అందులో. అంటే అదొక అద్భుతం అనమాట డాన్స్. 1 month ప్రాక్టీస్ చేశా. 15 days ఈ చెయ్యి ఊపా, ఇంకొక 10 days ఈ కాలు ఊపా, ఇంకొక 1 week పట్టింది రెండింటిని ట్యూన్ చేయడానికి. ఒకే స్టెప్ ఉంటుంది. మాకు చాలా మా కొరియోగ్రాఫర్ రాకీ కూడా ఇన్ని చేసిన తర్వాత కూడా సెట్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఎంత బ్రో హాఫ్ డే తినేసాను కదా. హాఫ్ డే రాకీ కూడా బాగా కష్టపడి మాకు ప్రాక్టీస్ చేయించి కొరియోగ్రాఫర్ ఆయనే మొత్తం సాంగ్స్ కి. ఆయన సర్ప్రైజ్ ఏంటంటే డైరెక్టర్ గా బ్రదరే సొంతం. సో అందుకే ఈజీ అయిపోయింది మంచిగా, But, చాలా బాగా. ఒక విషయం అండ్ హీరోయిన్ గారు మీరు పాట పాడించారు. ముఖేష్ గారికి థ్యాంక్ చెప్పాలనుకుంటున్నా, మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ ముఖేష్ గారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ ముఖేష్ గారు, నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. యా, సాంగ్ పాడదా? ఎందుకు వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు? పదండి పదండి, మీ వాయిస్ అందరం చాలా పాడదాం. బాగుంది. నేను ఎప్పుడు అందరం పాడదాం, అందరం పాడదాం. నేను ఎత్తుకుంటా. మీరు ఎవరిని? స్టార్ట్ చేయండి. అలాంటి సాహసాలు సాఫ్ట్వేర్ పోరగా నీ కోసమేనా ఈ పిల్ల, మీ అయ్య కోరే కట్నం తెచ్చే అమ్మాయి ఉందిరా. అంతే వచ్చి సాఫ్ట్వేర్ పోరడా తీసుకెళ్ళిపోతున్నా. సూపులెట్టి సూడక, సుముఖాలు సూడిక, ల్యాప్టాప్ చేతపట్టి, బయలుదేరు దారి పట్టి, ఒరి ఒరి పోరగా ఉండిపోకు ఈడా, ఓరి ఒరి పోరగా. బయలుదేరు నువ్విక. వావ్, సూపర్ అండి. అది బాగుంది. మీ వాయిస్ చాలా బాగుంది తెలుసా మీకు. సింగర్ గా ట్రై చేయొచ్చు మీరు, హీరోయిన్ గా కాకుండా. చేస్తారు, ఇది వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ థాట్ అదే ఉందా మీకు? ఓకే, ఫైనల్లీ మార్కెట్ మహాలక్ష్మి గురించి రిలీజ్ కి ముందు మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రైలర్ టీజర్ చూస్తే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాజ్ ఆడియన్గా నాకు కూడా ఏమనిపించిందంటే, ఒక సాఫ్ట్వేర్ వాడు కూరగాయలు అంటే అమ్మాయి కోసము కూరగాయలు అమ్మడానికి అమ్ముతూ ఆ అమ్మాయి ముందు అలాగే సైడ్ కొడుతున్నాడు. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. సో డెఫినెట్గా ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ స్క్రీన్ పైన ఫన్నీగా ఉంటుంది. అది కాకుండా మంచి సర్ప్రైజెస్ 2-3 ఉన్నాయి. టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది సినిమా. ఒక చిన్న ఒక పాయింట్ని మేము హైడ్ చేసాము, ఆ పాయింట్ రివీల్ అవుతుంది. అది చాలా నచ్చుతుంది అందరికి. ఆ పాయింట్ అందరూ ఇందాక చెప్తున్నట్టు అందరు దానికి ఆ పాయింట్కి రిలేట్ చేసుకుంటారు, కనెక్ట్ చేసుకుంటారు. అరే నాకు ఈ థాట్ వచ్చింది కదా, నాకు ఇలా ఉండాలనిపించింది కదా అనేసి. బట్ మీ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్లీ విల్ లవ్ ఇట్. హీరోయిన్ గారు? యా సేమ్ అండి. అంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసమైనా మూవీ థియేటర్కి చూడండి అని అడుగుతాను. బికాస్ వీఆర్ అంటే లైక్ నేనైతే న్యూ కాబట్టి కొంచెం థియేటర్లో ఉండి ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే. ఫస్ట్ టైం మీ మూవీ బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు. యా బిగ్ స్క్రీన్ అయి చూస్తున్నారు ఉంటుంది కదా, మొత్తం న్యాచురల్ గానే. న్యాచురల్. సో అది ఎంజాయ్ చేయడానికైనా ఒకసారి మీరు థియేటర్కి రండి అని చెప్తాను నేనైతే. ఓకే, నెక్స్ట్ అవినాష్ గారు? యాజ్ యూజువల్ అండి, చాలా కష్టపడి చేసాము, రియల్ మార్కెట్లో చేసాము, ఇబ్బందులు ఫేస్ చేసి కష్టమైన ఇష్టంతో చేసాము మూవీ. సినిమా చూడండి, చూసి మా యొక్క ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పట్లో చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్ని అందుకుంటున్నాయి. మీ మూవీ కూడా అదే వేలోనే వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.